జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఏ గరేల్స్ హాయ్. అయితే ఈ రోజు నేను ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు ఎక్కువ వాడుతుంటారు కదా ఒక పదాన్ని, అన్యులని పోలి ఉండరాదు అని వాడతారు కదా. నేను బాగా ఆలోచించాను. అన్యుల్ని పోలి ఉండరాదు అంటే అర్థం ఏంటి? అసలు మన యాక్సిస్ గా మనం ఉన్నట్టు వాళ్ళు ఉండకూడదు. మనం బొట్టు పెట్టుకుంటాం అని బొట్టు పెట్టుకోకూడదు. మనం పువ్వులు పెట్టుకుంటాం అని పువ్వులు పెట్టుకోకూడదు. మనమేమో గాజులు వేసుకుంటాం, అదేమో గాజులు వేసుకోకూడదు. మరి మనమేమో చీర కట్టుకుంటాం, మరి అది ఎందుకు చీర కట్టుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు బట్టలు వేసుకుంటున్నారు? అన్యుల వలె పోలి ఉండరాదు కదా. మరి ఏసు చెప్పిన మాట వినాలి కదా. ఏసు మాటకు మరి గౌరవం లేదా? ఏసు మాటకు అర్థం లేదా? ఏంటి పార్వతి అంటున్నావు? క్రీస్తు వారు క్రైస్తవులను అన్యులను పోలి ఉండొద్దు అన్నారని భాషా అలంకారం అనుకుంటున్నావా ఏంటి? అందుకే నిన్ను ఆఫ్ నాలెడ్జ్ అంటాను. జిగేల్రాని అన్యులను ఎందుకు పోలి ఉండకూడదు అన్నారంటే, క్రైస్తవులకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అదేంటంటే క్షమాగుణం. అది మీలో ఉండదు. ఇకపోతే మీ కృష్ణుల్లా దొంగతనం చెయ్యొద్దన్నారు. మీ దేవి దేవతల్లా వ్యభిచారం చెయ్యొద్దన్నారు. బ్రహ్మ పొరుగువాడైన శివుడి భార్యను ఆశించినట్లు పొరుగువాని భార్యను ఆశించొద్దన్నారు. మీ కృష్ణుల్లా అబద్ధాలు ఆడొద్దన్నారు. జీవం లేని రాయిని మీరు పూజిస్తారే, అవి పూజించొద్దన్నారు. మీ శివుడు విష్ణువుతో సెక్స్ చేసి అయ్యప్పని కన్నాడే, అలా పురుష సంయోగం చేస్తే తోలు తీస్తానన్నాడు. సొంత కూతుర్ని బ్రహ్మ అనుభవించాడే, అలా చేస్తే చర్మం ఒలి చేస్తానన్నాడు. ఇవి పార్వతి అన్యులను పోలి ఉండొద్దు అంటే. అంతేగాని నువ్వు చెప్పినవి కాదు. తెంగర సన్నాసి పల్ల పార్వతి.